ఏం బ్యాట్స్మెన్ తమ్ముడు, ఎట్లున్నావు? ఏం అడుగుతావులే అన్న, ఏదో ఉన్నా అంటున్నా అంతే. అగో, నీకేమైంది తమ్ముడు? మీకేందన్నా, పొద్దుగాలంతా తిరుగుతారు, రాత్రి పంటారు. నాది అట్లా కాదు గానే. రాత్రి తిరుగుతా అంటే దోమలు కుడతానే, కుక్కలు తరుగుతానే, ఏం చెప్పుకోవాలి. అయ్యో, కానీ ఏం చేద్దాం తమ్మి, ఇక నీకైతే తప్పదా? సర్లే గాని అన్న, గిట్లొచ్చినవేంది అసలు? ఇగో గిట్లా అడుగుతానని ఏమనుకోకు గానీ ఒక 2000 ఉంటియరా తమ్మి, మళ్ళీ 2 రోజులలో ఇచ్చేస్తా. అయ్యో గదాంట్లో ఏముంది, నీకేదో అర్జెంట్ అవసరం ఉంటేనే అడుగుతావు గాని. ఇగో తీసుకో. ఖతం. థ్యాంక్స్ తమ్మి, 2 రోజులలో ఇచ్చేస్తా. సర్లే అన్న, నమ్మకం ఉందే నీ మీద నాకు. సరే సరే తమ్మి, కలుసా మరి. 3 days later. అవును, గా ఐరన్ మ్యాన్ అన్న డబ్బులు తీసుకొని 2 రోజులు అవుతుంది, ఇంకా ఇత్తలేడేంది? సరే ఒకసారి ఫోన్ చేసి అయితే అడుగుదాం. అన్నా నమస్తే. ఎవట్రా ఏరి డాష్, ఎవడు నువ్వు? అయ్యో అన్నా, నేనే బ్యాట్మెన్ తమ్ముణ్ణి. అయ్యో సారీ తమ్మి, నువ్వా? సడన్గా ఎత్తిన కదా, పేరు చూసుకోలే, సారీ సారీ. అయితమే లేవే, మరి తిన్నావానే? తిన్న తమ్మి తిన్నా. ఏంది గిట్లా ఫోన్ చేసినావు, ఏమైనా పనే? పనేం లేదు కానీ మొన్న పైసలు ఇచ్చిన గానే 2 రోజులు ఇస్తా అన్నావు కదా, గదాని గురించి ఫోన్ చేసిన ఇక. అయ్యో గది నేనే చెప్దాం అనుకున్న తమ్ముడు, కొంచెం టైట్ ఉన్నది, ఒక్క 2-3 రోజులు ఆగరా తమ్మి, ఇచ్చేస్తా గాని. సర్లే అన్న, ఏం కాదు, మళ్ళీ మనకు ఎందుకులే కానీ. అంతా మంచిగా కదా? మంచే తమ్మి మంచే, మరి ఉంటాను మరి. 1 week later. నీ అబ్బాయి ఐరన్ మ్యాన్ అన్నకి పైసలు అనవసరంగా ఇచ్చినా కదా, 2 వారాలు అవుతుంది, ఇప్పటివరకు డబ్బులు లేవు, ఏం లేవు. ఇక ఆగేది లేదు కానీ పోయి ఒకసారి అడుగుదాంపా. అన్నా నమస్తే. రారా తమ్మిరా, గిట్లొచ్చినవేంటి తమ్మి గీ టైంలా? ఏం లేదు, పని మీద గిట్ సైడ్ వచ్చినా, ఇక నిన్ను గిట్లా కలిసిపోదామని ఇక నీ దగ్గరకు వచ్చినా అన్నట్టు. ఓ అట్లనా, కూసో కూసో మరి. అన్నా కూర్చుంటా కానీ మొన్న పైసలు ఇచ్చినా కానీ అవి ఏంది మరి? మరి ఆ ముక్క డైరెక్ట్ అడగరా తమ్మి, పని మీద వచ్చినా పని లేకొచ్చినా అంటే ఒక తిరుగుడు అంతెందుకు? అయ్యో గట్లా మాట్లాడతానేందే. సర్లే పైసలు అయితే ఇయ్యి మరి. నేనేమన్నా గెలాక్సీ ఇచ్చి పెట్టిపోతా అన్నారా? ఎటో దెంకపోయినట్టు ఊకే అడుగుతాను. నువ్వు ఇచ్చిన ముష్టి 2000 రూపాయలకు దమ్ము దమ్ము చేస్తాను. ఆగో, నా పైసలు తీసుకొని నన్నే దవా ఇస్తానవులే. నేనెవరో మర్చిపోయినావా ఏంది? నువ్వేనా పెద్ద అదే అరాబాయి, ఎప్పుడు చూసినా బిచ్చ ఫోన్ లాగా గదే బట్టలు వేసుకొని తిరుగుతావు, నల్ల రంగు. ఎప్పుడన్నా తెల్ల రంగు బట్టలు వేసుకున్నావారా? పొద్దుగాల పూట తిరుగురా. అన్నా ఎక్కువ తక్కువ మాట్లాడుకు, ముందే చెప్తానా మంచిగా ఉండదు. ఏం చేస్తావేందిరా? ఇక్కడ వద్దు కానీ రేపు రాత్రి రా అన్న, మా వాళ్ళని తీసుకొస్తా, అప్పుడు మాట్లాడుకుందాం. ఏందో కథ, నీ కథ ఏందో చూస్తాయి నేను అప్పుడు. వత్త పోరా, నీకేంద్రా భయపడేది కర్రోడా? ఏయ్ పోరా గబ్బిల మొక్కపడ. అన్నా నమస్తే. గా ఐరన్ మ్యాన్ గాడు నా దగ్గర డబ్బులు తీసుకొని నాకే ఇస్తలేడన్నా, నువ్వే ఏదో ఒకటి చేయాలనే. నీ డబ్బులు నీకే ఇత్తలేడా? వేసేయాలనా అని? నువ్వు ఆగురా. ఎంత తీసుకున్నాడు తమ్మి, గట్టిగా అడిగినావా వాడిని? 2000 తీసుకున్నాడన్నా, ఇత్తలేడు అసలే. గట్టిగా అడిగినా మళ్ళీ నా మీదకైనా మళ్ళా పడతాడంటే. నీ నాగను వేసేద్దాం పాండాన్ని. ఎవడినెత్తావు, ఎందుకెత్తావురా? సంప కాగు నన్ను. సరే ఆడైతే వస్తాడు గారు, ఇప్పుడు ముగ్గురం ఉన్నాం. ఏదో ఒకటి చేసి పైసలు ఇప్పిస్తాను, సప్పుడాక నా వెనకాల నిలవాడు. సరే అన్న ఆడొక్కడే వచ్చిండే. ఏమ్రా ఐరన్ మ్యాన్, మా ఓన్ దగ్గర పైసలు తీసుకొని ఇత్తరేవాట, బతకాలని ఉందా లేదా మరి? ఈయనతో ముచ్చటేందే, ఫస్ట్ వేసేస్తా. అబ్బో మీకే భయపడాలిగా, ఒక్క రూపాయి కూడా ఇయ్య. ఏం చేసుకుంటారో చేసుకోండి. మేము ముగ్గురం ఉన్నాం, నువ్వు ఒక్కడు ఉన్నావు. మా వాడేమో ఎత్తా అంటాడు. వదిలిన అనుకో, సెకండ్ లేచేస్తాడు నిన్ను. అబ్బో అట్నా, దమ్ముంటే నన్ను కాదు, నాతో వచ్చిన వాళ్ళని టచ్ చేయండి చాలు. ఎవడొస్తే వాడిని వేసేత్తియాల. అబ్బా, అంత దమ్మున్న వాళ్ళు ఉన్నారా ఈ ఏరియాలో? రమ్మని చూసుకుందాం. అవెంజర్స్ అసెంబుల్. అగో గ్యాడుల్లా, గివిల్ నాకు భయపడన్నారా నీవు? ఏందిరా బాడుకో ఏమో వాగుతాను, నీ తాడు దెంప ముందు నష్టపోడా. ఇజ్జత్మానం లేదురా నీ మొలతాడదేగా. ఏంటే? ఏందిరా పాపిస్తోడా, నీకు రోగం రాను, నీ కాళ్ళు చేతులు ఇరుగా, నీ కళ్ళు కాకులు కూడా, నీ శవాలు గద్దలెత్తుకపో, నీ నోట్ల మన్నువాడ, నీ ఇంట పీనిగల్ల నీకు శారదం గాను. అక్క నా వల్ల అయితే లేదు.
అరే ఎత్తా అన్నావు గారా ఈరా ఇప్పుడు. వెయ్యాలనా? ఏందిరా వేసేది? నా తోడంత లేడు, ఈడెత్తాడా నన్ను? పిసికి చంపుతా బాడుకో. దారా దా ఎత్తుదారా. అమ్మో నేను జంపు. నేను కూడా వస్తాను ఆగురా రే. ఏమిరా గబ్బిల మొక్కపోడా, నీ సంగతి ఏందిరా? రాత్రిపూట మీ ఇంట్లో ఉండకుండా అందరి ఇంట్లో దూరుతావు, అది కూడా ఒక బతికైనా రా? బిచ్చపోడు బతుకు బెస్ట్ కదరా, ముష్టి నష్టపోడా. నువ్వు ఎవరి ఇంట్లో దూరితే ఆయన బతుకంతా సర్వనాశనం చేస్తావు గారా. అచ్చం ఎంగిలాకులు ఏరుకొని తినే మొక్కపోన్నట్టే ఉన్నది అని కుష్టోడా, పాపిష్టోడా, దిక్కుమాలినోడా. అక్క ఆపక్క, నీ అవ్వ నా జీవితంలో నన్ను ఎవ్వరు ఇంతగానో తిట్లే. ఆడొద్దు అని పైసలు వద్దు, నువ్వొద్దు, నీకు అదొద్దు, నేను పోతాను. రాత్రిపూట ఏ గబిల ముఖం చూసినో నా బతుకు ఇట్లా కాలబడ్డది. దిస్ ఈస్ ఇండియన్ అవెంజర్స్ టీమ్.